లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ డేటు అలాగే టైం అయితే అనౌన్స్మెంట్ అయితే జరిగింది. అలాగే స్టార్ మాలో కూడా ఒక సీరియల్ అయితే రాబోతుంది కదా! 'నువ్వు లేక నేను లేను' అనే సీరియల్. అది కూడా ఆల్మోస్ట్ ఆల్ డేట్ కన్ఫర్మ్ చేశారు. ఆ స్టార్ మాలో డేట్ ఒకటే కన్ఫర్మ్ చేస్తారు. ఎప్పుడైతే సీరియల్ వస్తుందో దానికన్నా 4 రోజుల ముందైతే మనకు టైం అయితే రివీల్ చేస్తారు. కానీ మనం ఆల్రెడీ గెస్ చేసిన టైమే కాబట్టి 10 పీఎంలో అయితే రాబోతుంది. 10 పీఎంలో మనకు 'లక్ష్మీ రావే మా ఇంటికి' సీరియల్ నేను జనవరి 1 నుంచి అయితే వస్తుంది అనేసి చెప్పాను మీకు. అలా ఎందుకు చెప్పాను ఏమనేసి తెలుసుకునే దానికన్నా ముందు మన ఛానల్లో ఉన్న ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోతండి. అలాగే ప్రోమో అనాలిసిస్ కూడా నేనైతే చేస్తాను. ఎందుకంటే సెకండ్ ప్రోమో వచ్చింది. ఫస్ట్ ప్రోమోకి సెకండ్ ప్రోమోకి వేరియేషన్ ఏమి, అలాగే ఆ యమధర్మరాజు గారిని ఎందుకు చూపించారు అనేది మాట్లాడతాం. తర్వాత మనకి 'నువ్వు లేక నేను లేను' అనే సీరియల్ ఏం కాన్సెప్ట్, అలాగే 'లక్ష్మీ రావే మా ఇంటికి' సీరియల్ ఏం కాన్సెప్ట్, ఎవరు గెలుస్తారు ఏమనేసి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే మీకు చెప్తాను. చివరి వరకు అయితే చూడండి. వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోద్దండి. 2 రోజులు మీకు అప్డేట్స్ రాకపోవచ్చు. శబరిమలకి వెళ్తున్నాను. రాగానే బుధవారం గురువారం నుంచి కంటిన్యూస్గా అప్డేట్స్ అయితే వస్తాయి. అమ్మాయి గారి సీరియల్కి సంబంధించిన ఆ 2 రోజులు 3 రోజులు రివ్యూ కూడా మన ఛానల్ అయితే వస్తుంది. అమ్మాయి గారి ఫ్యాన్స్ ఉన్నామంటే కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బుధవారం నుంచి అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సింది 'నువ్వు లేక నేను లేను' అనే సీరియల్ గురించి మాట్లాడుకున్నట్టయితే, 'నువ్వు లేక నేను లేను' అనే సీరియల్ వాళ్ళ నాన్నగారి కోసం ఏదో అన్ఎక్స్‌పెక్టెడ్‌గా పెళ్ళైతే చేసుకోవాల్సి వస్తుంది. ఆ పెళ్లి చేసుకుంటే వాళ్ళ నాన్నగారు ఏమైనా తప్పు చేసి ఆ జైలుకి పోవాల్సి వస్తే అక్కడ కూడా హీరో అయితే అగ్రిమెంట్ చేసుకున్నాడు. అంటే 1 ఇయర్ వరకే మన ఇద్దరం కలిసి ఉంటాము. 1 ఇయర్ తర్వాత నీ దారి నీది, నా దారి నాది అన్నట్టయితే అగ్రిమెంట్ చేసుకున్నాడు. సేమ్ పాయింట్ ఇక్కడ కూడా 'లక్ష్మీ రావే మా ఇంటికి' సీరియల్‌లో కూడా టచ్ అయిందని నాకైతే అనిపిస్తుంది. ఆ యమధర్మరాజుని చూపించారంటే కొన్ని సార్లు మాంగళ్య బలం అనేసి మీరు వినే ఉంటారు కదా! మాంగళ్య బలం అంటే ఇప్పుడు ఒక అతనికి పెళ్లి జరిగితే ఆయనకి ఆయుష్ తక్కువ ఉంటుంది. ఆయుష్ తక్కువ ఉన్నప్పుడు అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి మంగళసూత్రం అంటే ఆ అమ్మాయి ఎల్లకాలం దీర్ఘ సుమంగళిగా ఉంటుందంటే ఎప్పటికీ సుమంగళిగా ఉంటుందనేసి మన పురాణాలు చెప్తా ఉంటాయి కదా! అంటే జాతకాల ప్రకారం చెప్తా ఉంటారు కదా! అందుకోసం అనేసి ఆ లక్ష్మికి అలాగే మన హీరో మ్యాడీ అంట మధుసూదన్ అంట మ్యాడీకి పెళ్లి జరుగుతుంది. అది ఎలా జరిగింది పెళ్లి, అసలు ఆ పెళ్లి అనేసి మాట్లాడుకుందాం. అలాగే వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడుకుంటే ఒక పురాతనమైన తాతగారు, ఆ తాతగారు వచ్చి మార్నింగే అందరూ లేయాలి. అంటే ఫుల్ రిచ్ ఫ్యామిలీ. హీరోయిన్ పూర్ ఫ్యామిలీ. అది మనకు తెలిసిన విషయమే. ప్రతి ఒక్క సీరియల్ కామన్‌గా అదే ఉందబ్బా. హీరోయిన్ పూర్ ఉంటుంది. హీరో మాత్రం భయంకరమైన మామూలు రిచ్ కాదు. నెక్స్ట్ లెవెల్ రిచ్ అయితే ఉంటాడు. ఆ రిచ్‌లో వాళ్ళిద్దరి మధ్య కొంచెం క్లాషెస్ అయితే వస్తాయి స్టార్టింగ్‌లో. ఆ క్లాషెస్ వచ్చిన తర్వాత వాళ్ళు అన్ఎక్స్‌పెక్టెడ్‌గా అది అనుకోని సంఘటనతో అయితే పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసేదానికి దాదాపు ఒక 4 నెలలు, 5 నెలలు టైం పడుతుంది. ఆ 4 నెలలు, 5 నెలలు వాళ్ళకి ఏమి కార్యాలు ఏమి ఉండవు. జస్ట్ వాళ్ళు మొగుడు పెళ్ళాలు మాత్రంగానే ఉంటారు గానీ ఎలాంటి ఇది ఉండదు వాళ్ళకైతే. వాళ్ళ మధ్య బాండింగ్ గాని, లవ్ గాని ఏముండదు. జస్ట్ టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా ఉంటుంది. ప్రతి ఒక్క సీరియల్‌లో ఈ సీరియల్‌లో 'నువ్వు లేక నేను లేను' అన్న సీరియల్‌లోనూ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఎందుకంటే 1 ఇయర్‌లో విడిపోయే వాళ్ళకి ఏం ప్రేమలు ఉంటాయి చెప్పండి. అందుకోసం అనేసి ఆ సీరియల్‌లోనూ ప్రేమలు ఉండదు. అలాగే 'లక్ష్మీ రావే మా ఇంటికి' సీరియల్‌లోనూ ప్రేమలు ఉండదు. అక్కడ ఆ హీరోకైతే ఆ హీరో మాంగళ్య బలం గొప్పదైతే ఖచ్చితంగా ఆ హీరో బతుకుతాడనేసి మన యమధర్మరాజు గురించి చూపించారంటే ఖచ్చితంగా ఆ మ్యాడీ అనే అబ్బాయికి ప్రాబ్లమ్ ఉంది కాబట్టి ఆ మ్యాడీ ఎలాగైనా సరే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి తాతగారు 5 గంటలకే లేసి అంత నిష్టలు అంటే పాటిస్తా ఉంటారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క దాన్ని పాటిస్తారు. అలాంటి జాతకాలు అనేది చూపిస్తారు. జాతకాలు చూపించినప్పుడు ఒకే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పలానా ఉందంటే ఆ అమ్మాయితో పెళ్లి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. పెళ్లి జరిగిన తర్వాత ఆ అమ్మాయి సిటీకి వచ్చిన తర్వాత అదే ఇంట్లో ఉంటుందా లేకపోతే వేరే ఇంట్లో ఉంటుందా మనకైతే తెలీదు. అదే ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్, ఆ సైడ్ క్యారెక్టర్స్ అలాగే హీరో అందరూ ఒకే ఇంట్లో ఉంటేనే కదా స్టోరీ ముందుకెళ్ళేది. అక్కడైతే వాళ్ళైతే అదే ఇంట్లో ఉంటుంది. అదే ఇంట్లో ఉన్నా గానీ ఇక్కడ కాలేజీలో అయితే ఆపోజిట్ గ్యాంగ్ అయితే ఉంటుంది. ఆపోజిట్ గ్యాంగ్ ఉంటుంది కాబట్టి యూత్ ఎంటర్‌టైన్‌మెంట్ అని చెప్పొచ్చు. ఇక్కడ 'నువ్వు లేక నేను లేను' అనే సీరియల్ గెలుస్తుందా? లేకపోతే ఇది గెలుస్తుందా? అంటే ఇప్పుడు ప్రెజెంట్ ప్రోమో ప్రకారం అయితే నాకు తెలిసినంత వరకు ఇది గెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే 'లక్ష్మీ రావే మా ఇంటికి' గెలుస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వస్తున్నారు. ఇది రొటీన్ కాన్సెప్ట్. ఎందుకంటే అక్కడ మా టీవీలో ఒక బ్యాడ్ టైం నడుస్తా ఉంటది. ఏమంటే 10 పీఎం సీరియల్ ఏస్తారు. అది మళ్ళీ బిగ్ బాస్ వచ్చే ముందుకి ఎలాగో ఆ సీరియల్ ఎండ్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోవడం లేదు. అలాగే హైప్ కూడా అస్సలు రావట్లేదు. పొదరిల్లు సీరియల్ కన్నా కొత్తగా వచ్చిన పొదరిల్లు సీరియల్ కన్నా మంచి హైప్ వచ్చింది గానీ, ఇక్కడ మాత్రం 'నువ్వు లేక నేను లేను' అనే సీరియల్‌కి అసలు కామెంట్స్ లేదు. ప్రోగ్రామ్ అసలు ప్రోమోకి వ్యూస్ లేదు. చానా డిసప్పాయింట్ అయితే చేసింది. ఎందుకంటే ఆ అగ్రిమెంట్ కాకుండా వేరే దాన్నో కొత్తగా ట్రై చేసింటే బాగుండేది అనిపించింది. అగ్రిమెంట్ అంటే మనకు తెలిసిందే కదా! ఆల్రెడీ ఎన్ని సీరియల్‌లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉండాలని మనం అనుకుంటాం. వాళ్ళిద్దరూ కలిసి లేకుండా ఆ సీరియల్ చూడడం కూడా ఎవరు ఇష్టపడరు. అలాగే 'లక్ష్మీ రావే మా ఇంటికి' సీరియల్‌లో
ఆ అమ్మాయికి హోల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ప్రతి సీరియల్‌లో రొటీన్ స్టోరీనే. ఇక్కడ కాన్సెప్ట్ ఏమంటే ఇక్కడ కాలేజ్ ఎపిసోడ్ వస్తుంది. అంటే వేరే ఇంట్లో కాకుండా కొంచెం యూత్‌ని కూడా ఎంటర్‌టైన్‌మెంట్ చేసి 10 గంటలకైతే ఏశారు. 10 గంటలకి ఏయడానికి కారణం ఏమంటే ఇప్పుడు కొత్త సీరియల్ వస్తుంది. అలాగే ఈ సీరియల్ 2 సీరియల్ వస్తున్నాయి కాబట్టి 2 సీరియల్‌లు ఒకే టైంలో టెలికాస్ట్ అయితే బాగుంటుంది కదా అనేసి వాళ్ళైతే ఆ విధంగా ప్లాన్ చేశారు. ఇంక 8 రోజులు ఏమైపోతుందిలే, మళ్ళీ ఆ సీరియల్ గాని ఆడియన్స్ వెళ్ళిపోయినారంటే మళ్ళీ కష్టం అవుతుంది అనేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేస్తారు. 2 సీరియల్‌లు ఒకేసారి గాని మనం ప్లే చేసామంటే అప్పుడు ఎవరు గెలుస్తారు అనేసి, మీరెవరు గెలుస్తారు అనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఛానల్ వాళ్ళు మాత్రం మంచి డిసిషన్ అయితే తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎలాగైతే ప్లాన్ చేస్తా ఉంటారో, వాళ్ళు ఎలాగైతే స్క్రిప్ట్ రెడీ చేశారు, వీళ్ళు స్క్రిప్ట్ డిఫరెంట్‌గా ఉన్నా గానీ టైమింగ్ మాత్రం ఒకేలాగా ఉండాలనేసి జస్ట్ ఒక 4, 5 రోజుల్లో అమ్మాయి గారి సీరియల్‌కి ఇంత ఎండింగ్ ఇస్తారని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ వస్తా ఉంటాయి. మీరు కామెంట్స్ చేయండి. రిప్లై అయితే వస్తా ఉంటుంది. థాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.